అందరము కూడా దృష్టి కేంద్రీకరిద్దాం. కొద్ది నిమిషాలు మనందరము కూడా వాక్యంపై దృష్టి పెట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనందరము చాలా పరిశీలనాత్మకంగా చూద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఇదిగో ప్రభువా, నీ యొక్క గ్రంథమును తెరవగా ప్రభు, ఎన్నిక లేని నన్ను, ఏమాత్రము ప్రభువా జ్ఞానము లేని నన్ను, నాయన నీ దృష్టికి పురుగులాంటి వాడినైనా నన్ను ప్రభువా, నీవే ప్రభు తండ్రి, నన్ను కనికరించి ప్రభువా నీ అమూల్యమైన నీ జ్ఞానం విత్తుటకు నాయన ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా నన్ను నిలవబెట్టి బిడ్డలందరినీ కూడా అట్టి యోగ్యతలోకి నడిపించి మేమందరము ధన్యులముగా ఈ స్థలము నుంచి ఇంటికి వెళ్ళే ధన్యత మా అందరికీ ప్రసాదించమని, ఈ గ్రామాన్ని రక్షించి కాపాడి నీ జీవవాక్కులతో నింపమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనందరము లోకాసువార్త 15వ అధ్యాయాన్ని ఈరోజు యాక్చువల్గా మనం ముందుగానే విషయం చెప్పుకోవాలి. అయితే మధ్యలో దీన్ని నేను ఫస్ట్ కొద్ది విషయాలు చెప్పాను, తర్వాత విషయం నుంచి మీకు చెప్పలేదు. ఇది ఈ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూడాలి. ఈ ఉపమానాలను 3 ఉపమానాలుగా చూడాలి. మొదటి ఉపమానంలో ఒక మనుష్యుడు, తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానములో ఒక స్త్రీ, ఆమెకున్న 10 నాణెములు, అందులో పోగొట్టుకున్న ఒక నాణెం. మూడవది పెద్దవాడు, చిన్నవాడు. జనరల్గా ఈ 3 ఉపమానాలు మూడు కలిపి ఒక్కటే. మనం ఎన్నాళ్ళు ఆ మూడింటిని ఒక్కొక్కటిగా నేర్చుకోవడం వలన అందులో ఉన్న విషయం మనం గ్రహించలేకపోయాం. కాబట్టి 3 కలిపి ఒకే విషయంగా మనం జాగ్రత్త పడాలి. మనం ఎప్పుడు కూడా, మీరు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది, ఎప్పుడు కూడా చెప్తున్నప్పుడు ఏమని చెప్తామంటే, సండే స్కూల్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడని. మీరు ఆ గ్రంథాన్ని ఒకసారి మీరు పరిశీలన చేస్తే తప్పిపోయిన కుమారుడనే మాట అక్కడ ఎక్కడైనా ఉందేమో చూడండి. ఎక్కడా మాట ఉండదు. తప్పిపోయిన కుమారుడనే మాటే ఉండదు అందులో. కానీ తప్పిపోయిన కుమారుడని దానికి టైటిల్ కూడా వచ్చేసింది. లేని మాట చూసారా ఎంత బాగా తిరిగిందో. ఇప్పుడు దాన్ని అలాగ ఎన్నో విషయాలు కలిసిపోయాయి బైబిల్లో, తప్పిపోయిన కుమారుడని. కానీ అక్కడ ఏమని రాయబడిందమ్మా? చిన్నవాడు, పెద్దవాడు అని రాయబడింది అంతే. తప్పిపోయిన కుమారుడని అక్కడ ఏమీ లేదు ఆ కాంటెక్స్ట్లో. మీరు ఏమన్నా పోనీ మీకు కనిపిస్తే నాకు చెప్పండి. సరే, ఇలా అనేకమైన విషయాలలో మనం ఏం చేస్తున్నామంటే, సాతాను మనలను పక్కదారి పట్టిస్తున్నాడన్న విషయం కూడా తెలియకుండానే మనం చాలా అద్భుతంగా ఆ విషయం చెప్పామనుకుంటున్నాం అనమాట. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్పుకుందాం ఇప్పుడు. అంటే అసలు లేని దాన్ని తప్పిపోయిన కుమారుడు అంటున్నాం. ఇంతకీ ఎవరు తప్పిపోయారో కూడా తెలుసుకోవాలి ఈరోజు మీరు. అసలు అందులో తప్పిపోయినాడు ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు. ఇవన్నీ చాలా భయంకరంగా మనం కొన్ని తప్పులు నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజున నేను చెప్తున్నటువంటి మాటని చాలా శ్రద్ధగా, ఒక ఉన్నతమైనటువంటి మనసుతో మీరు, ఇది ఎంత విలువైనదో మీకు తెలుస్తుంది. ఇది అయ్యేసరికి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఒక మనుష్యుడు, తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె ఎలా తప్పిపోయింది అనేది మీకు నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను. అయినా ఒక్క చిన్న బ్రీఫ్గా ఆ విషయాన్ని మీకు నేను చెప్తాను. ఏ మనుష్యుడైతే ఉన్నాడో ఆ మనుష్యుడికి, అంటే ఒక మంద ఉంది, అందులో 100 గొర్రెలు ఉన్నాయి, అందులో 99 ఉన్నాయి, 100వ గొర్రె, ఒక్క గొర్రె తప్పిపోయింది అనేటువంటిది మనకు అక్కడ మనం చూస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె ఎక్కడ తప్పిపోయింది? మందేమో ఒక చోట ఉంది, ఈ మందలోకి రాక ఎక్కడికో తప్పిపోయింది ఆ గొర్రె. ఎక్కడుందో తెలీదు, అడ్రస్ ఎక్కడుందో తెలీదు. ఆ గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె భుజముల మీద పెట్టుకుని సంతోషంతో
ఇంటికి వచ్చి అందరినీ పిలిచి అందరితోనూ సంతోషాన్ని పంచుకుంటాడు అని ఉంది. తప్పిపోయిన గొర్రె దొరికిన నాడు సంగతి ఇది, దొరికిన నాడు సంగతి అది. అప్పటికి తప్పిపోయిన ఒకవేళ దొరికితే అనేది కదా అక్కడ కాంటెక్స్ట్. కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రె ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, జాగ్రత్తగా చెప్పండి. అక్కడ వెతుకుతున్న వ్యక్తి ఎవరు? పోయిన గొర్రె ఎవరు? ఫస్ట్ కాంటెక్స్ట్లో. రెండవ దాంట్లో స్త్రీ ఎవరు? అక్కడ 10 వెండి నాణెములు ఏమిటి? ఆ 10 వెండి నాణెములలో తప్పిపోయిన వెండి నాణెం ఏంటి అన్నది, వెండి నాణెం అంటే ఏంటో చెప్పాలి, తప్పిపోయిందంటే ఏంటో చెప్పాలి. మూడవది, చిన్నోడు పెద్దోడు అనే ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళో చెప్పాలి. ఆ ఇద్దరికంటే గొప్పవాడైన తండ్రి పాత్ర ఏంటో చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ మీరు తెలిస్తే అప్పుడు మీరు చాలా ధన్యులవుతారు. ఇందులో ఏది తప్పిపోయినా మీకేమీ దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదాలు మనకేమీ రావు. దేవుడు ఎవరినైనా ఏ ఆశీర్వాదమైనా ఇవ్వాలంటే వాక్యము మీలో, అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, నా ఆజ్ఞలను గైకుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి అని చెప్పాడు. కాబట్టి అనుసరించి నడవడం అనే దాంట్లోనే ఆశీర్వాదం ఉంది అన్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యమును అనుసరించి నడవడంలోనే ఉంది ఆశీర్వాదం. ఆ వాక్యమే నీకు తెలియకపోతే ఇంకా అనుసరించి నడవడం అనే విషయం ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మనకున్న ఈ కొద్ది సమయంలో ఈ విషయాన్ని ఎక్కువగా ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పడానికి టైం లేదు కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మొట్టమొదటి ఉపమానంలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినదంటే బయట విషయం, అది బయట విషయం అంటే ఎక్కడికి తప్పిపోయిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అంటే బయటకు సంబంధించిన, అంటే లోకములో తప్పిపోయిన గొర్రెకు సంబంధించిన విషయం అది. లోకములో తప్పిపోయింది. లోకములో తప్పిపోయిన గొర్రెలు ఎన్ని ఉంటాయి? చాలా గొర్రెలు ఉంటాయి. ఒక త్రాగుతున్నవాడు కనిపించవచ్చు, ఒక తిరుగుతున్నవాడు కనిపించవచ్చు, ప్రార్థనకు రానివాడు కనిపించవచ్చు, వచ్చినా వినడవాడు కనిపించవచ్చు. ఇలాగ ఎంతోమంది ఎంతో అన్యాయమైనటువంటి బ్రతుకు లోపంలో అదే జీవితం అనుకుని, అదే గొప్ప అనుకుని, ఇదే ఆనందం అనుకుని, ఇదే సంతోషం అనుకుని ఎంతోమంది బయట తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు తప్పిపోయినటువంటి వాడిని వెతికేవాడు ఎవడు? వెతికేవాడు ఎవరు? ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరు వెతకాలి? యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంక వెతికే పని ఎవరిది? ఇప్పుడు కాపరి అనే మాట కదా అక్కడ, గొర్రెల కాపరే కదా. గొర్రెల కాపరి అంటే ఎవరు మరి? యేసు ప్రభువే కదా గొర్రెల కాపరి కదా. మరి దావీదు గొర్రెల కాపరి కదా? దావీదు గొర్రెల కాపరి. యేసు ప్రభు గొర్రెల కాపరి. తర్వాత ఎవరు మరి? ఆ గొర్రెని కాస్తున్న, యేసు ప్రభుని కాస్తున్న ఇంకొక కాపరి ఎవరు? యెహోవా కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు కదా. అప్పుడు యెహోవా కాపరి అయ్యాడు. తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరిని యేసు ప్రభు అయ్యాడు. యేసు ప్రభు తర్వాత సంఘానికి కాపరి ఎవరు? సేవకుడు కాపరి. ఇంటికి కాపరి ఎవరు? తండ్రి కాపరి. భార్యకు కాపరి ఎవరు? భర్త కాపరి కదా. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి కాపర్లు? అందరూ ఉన్నారా? మొదలకి ఒరిజినల్ ఆ పాత్ర అందరికీ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ కలిసి తప్పిపోతున్న గొర్రెలన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మనం ఒక ముద్ద అన్నం తినగలం. అప్పుడు దేవుడు చెప్పిన పని కదా ఇది. దేవుడు చెప్పిన పనేనా కాదా? ఇప్పుడు ఆ గొర్రెని వెతకాలంటే ఇంతమంది గొర్రెల్లో మొత్తం అందరూ వచ్చేస్తారా? రారు. మరి రారన్నప్పుడు మరి వాళ్ళని ఎలా పిలవాలి?
దేవుడు అంటున్నాడు ఎలుగుబంట్ల దగ్గరికి, ఏమ్మా క్రూర మృగాల దగ్గరికి, ఏమ్మా నాగుపాముల దగ్గరికి మనందరం వెళ్ళి సువార్తను చెప్పాలి. చెప్తే అందులో ఏదైనా తప్పిపోయిన గొర్రెంటే, ఇప్పుడు చూడండి, బయటే బ్రతుకుతుంది కొర్నేలి అనేటువంటి ఒక గొర్రె, కానీ దేవునికి సంబంధించిన గొర్రె కాదది. అయినను అతని దాన ధర్మములు, అతను చేసినటువంటి నీతి క్రియలు దేవుని దృష్టికి వచ్చాయి గనక మన గొర్రె అక్కడ ఉంది, వెళ్ళు పేతురు ఆ గొర్రెను మనకి తీసుకుని రా అన్నాడా లేదా? ఇప్పుడు ఆ ఒరిజినల్ కాపరి సేవకుడైనటువంటి కాపరిని పంపించి ఆ గొర్రెను తెప్పించుకున్నాడు. అవునంటారా కాదంటారా? దీనికి ఎంతోమంది ఆటంకపరిచారు యూదులందరూ కూడా కదా. ఏంటి మనం యూదులమయ్యండి ఒక పాపాత్ముడి ఇంటికి మనం వెళ్ళడం ఏంటి, వాళ్ళ ఇంటికాడ నువ్వు చేతులు గడుగుటం ఏంటి, ఇలాగా ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే పేతురు కొర్నేలిని రక్షించుకుని బాప్తిసం ఇచ్చి అన్నీ జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మనం ఎవ్వరమైనా ఈ ఊరిలో ఉన్నటువంటి వారిని అందరినీ రక్షించుకోలేని ఒక కాపరివు నువ్వైతే, సేవకుడిగా నేను కానీ, ఆ సేవకుని పాత్రలో తండ్రి పాత్రలో ఉన్నటువంటి మీరు కానీ, మీ కుటుంబాలలో మీరు మొత్తం అందరికీ కలిపి నేను కదా. మన అందరం కలిసి ఏం చేయాలి? ఇప్పుడు తప్పిపోయిన గొర్రెలను వెతకాలా వద్దా? వెతకాలా? ఏమన్నా చేస్తున్నామా? మన భోజనం మనమే తింటున్నాం, మన నీళ్లు మనమే తాగుతున్నాం, మన బ్రతికేదో మనమే బ్రతుకుతున్నాం. మరి దేవుడు నీకేమన్నా ఇవ్వాలా జీతం వద్దా? ఒక్కడిని మనం కాపాడుకునైనా, ఒక్కొక్కడిని కాపాడుకునైనా భుజం మీద వేసుకుని ఆ గొర్రెను దేవుని మందిరానికి తీసుకొచ్చి అందరితో పాటు సంతోషించి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తే అప్పుడు నువ్వు ఆ కార్యక్రమం నువ్వు చేసినవాడు అవుతావు. ఆ ఉపమానానికి నీకు అర్థమవుతుంది కదా. ఆ పని చేయట్లేదు. రెండవ దాంట్లోకి వస్తే స్త్రీ అంటే ఎవరు అక్కడ? సంఘం. ఇప్పుడు బయట ఉన్నటువంటి విషయం ఇది. అటు సంఘానికి రాడు, సంఘానికి సంబంధం లేదు, సంఘములో ఉండడు, సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోడు, సంఘములో ఏ విధమైన సంబంధం లేని వాడి కోసం, వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో, వాడు ఎలాంటి తిరుగుతాడో తెలియలేనటువంటి వాడి కోసం కష్టపడాలి మన అందరం కూడా కదా. ఇకపోతే రెండవ దాంట్లోకి వచ్చేసరికి స్త్రీ అంటే ఎవరు? ఇప్పుడు సంఘంలోకి వచ్చే వాళ్ళే. ఇప్పుడు సంఘములోకి వచ్చి సంఘములో తప్పిపోవడం, ఏమ్మా సంఘంలోకి వచ్చి సంఘములోనే తప్పిపోవడం. ఇప్పుడు వాళ్ళని ఎలా కనిపెడతాం, వారిని ఎలా రక్షించుకుంటాం? ఇది విషయం. మొదలకి నువ్వేనా లేకపోతే ఇంకొకలా? మొత్తానికి సంఘములో తప్పిపోయిన విషయం ఇది. ఆవిడ ఏం చేసిందట? స్త్రీ అట 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి, దీపం ఏంటి? ఇప్పుడు దీపం అనే మాటకి అర్థం ఏంటి? దీపం అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13 అలా చూడండి, అక్కడ ఏమని రాస్తుందో. 13 18 ఆ పట్టణ ప్రకారము సూర్యకాంతములతో కట్టబడిను అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. 23 చదువమ్మా. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదట. ఎవరికి? ఆ పట్టణములో. ఇంతకీ పట్టణం ఏదది? పట్టణం ఏది? మందా? పట్టణం ఏది? పట్టణం అంటే ఏది? అక్కడ ఆ కాంటెక్స్ట్లో పట్టణం ఏది? నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుడు కానీ, ఇప్పుడు ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు కానీ ఉండడట. ఏమ్మా, చర్చ్లో ఆ నూతన యెరూషలేమునకు ప్రతిబింబమైనటువంటి దేవుని మందిరములో, దేవుని మందిరపు ప్రజలలో సంఘమైనటువంటి ఆ స్త్రీకి ఏం అవసరం లేదట? దీపంతో పని లేదు,
సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు. మరి ఏం అవసరం? దేవుని మహిమయే ఎవరిలో ప్రకాశిస్తుంది? ఎవరిలో? అందరూ అక్కడ ఉన్న చదవండి. ఆ పట్టణములు, మళ్ళీ పట్టణానికి వెళ్ళారు. ఈ ప్రకాశించేది ఎవరిలో అంటున్నాడు అక్కడ? ప్రొనౌన్ ఎవరు అక్కడ? దేవుని మహిమ. అది నేను అడుగుతున్నది. దానిలో అనేటువంటి ఇట్ అనేటువంటి ఆ ప్రొనౌన్ ఎవరు అక్కడ? ఆ కాంటెక్స్ట్. దానిలో మళ్ళీ పట్టణం దగ్గర నుంచి రండి. ఆ పట్టణములో అమ్మా ప్రకాశించుటకై అమ్మా సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో. అంటే దేనంటే ఎవరు అక్కడ? మళ్ళీ పాడనా? కన్నులుండి. మరింతే. ఇంక నాకు అదే గుర్తొస్తుంది. అక్కడ చదువుతున్నారు మీరే, మీది చదువుతున్నా సరే ఆ మనోనేత్రములకు గుడ్డితనం వదలట్లేదు ఏమ్మా. అక్కడ పట్టణము అని ప్రారంభించామా? మళ్ళీ చదవండి. అక్కడ ఇట్ అనేటువంటి ప్రొనౌన్ని ఇచ్చారు. ఆ ఇట్ ఎవరో చెప్పాలి నాకు. నేను అదే అందుకని కొంచెం దృష్టి పెట్టి చదవండి. వదిలేయకండి, పట్టు వదిలేయకండి, చదవండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దేనికి అక్కర్లేదు? దేనికి? పట్టణానికి కదా. అది సంగతి అమ్మ. పట్టణానికి అవసరం లేదు. ఇంతకీ పట్టణం ఏది? నూతన యెరూషలేము, పరలోకం కదా. ఆ పరలోకంలో ఈ సూర్యుడు ఈ చంద్రుడు అవసరం లేదంట. ఎవరు మరి ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ వెలుగు కానీ ఎవరో చూడండి. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఇందులో పట్టణంలో గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభుయే. దానికి దీపం. ఇంతకీ దీపం ఏది? ఇప్పుడు దీపం గురించి చెప్పుకొచ్చాను మీకు. ఇదంతా ఆమెకి ఇంటిలో దీపం వెలిగిస్తే ఆ నాణ్యం కనపడదు. ఇప్పుడు దీపం వెలిగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ దీపం అంటే ఏంటి? యేసు ప్రభు అని అర్థమైంది. యేసు ప్రభువుని వెలిగిస్తే కానీ ఆ దీపం కనబడతలేదంట. అదే ఏంటి దీపమా? ఆ నాణ్యము కనబడట్లేదంట. ఏంటి సంగతి? ఎవరికైనా ఏమన్నా అర్థమైతే చెప్తారా నాకు? ఇక్కడ ఏమన్నా మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇన్ని రోజులు బోధల్లో, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఏవేవి విని ఉంటారు కదా. అందులో నుంచి ఏదన్నా ఒక ఆనిముత్యం తీసుకొచ్చి ఇక్కడ చెప్పి మీరు దాన్ని ఏమన్నా ఆ వివరణ ఏమన్నా చెప్పగలరా? సరే, ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను. దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను. దీనికి అసలు నాణ్యములు గొడవ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆనాడు ఆ ప్రజలలో అప్పుడున్నటువంటి ఆచారం ఏంటంటే, పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు అందరూ బొందేస్తున్నారు కదా. బొందులేనంటారు అట్లని. బొందులేసి గుదిబండ వేస్తున్నారు కదా. అది ఎంగేజ్మెంట్ కావచ్చు, ప్రధానం కావచ్చు, సంథింగ్. యాక్చువల్గా ప్రధానానికి పెళ్ళికి కొంచెం గ్యాప్ ఉండాలి. మనకు రెండు ఒకటే అయిపోతున్నాయి. మరీ కొంతమంది అయితే మరీను సెలవులు దొరుకుతలేదు ఉద్యోగస్తులకి. పొద్దుటి ప్రధానం, మళ్ళీ అంటే పెళ్ళి, అలా కూడా చేసేసుకుంటున్నారు. ఏదో తంతు జరిగిస్తున్నారు తప్ప దాని అర్థం ఏంటనేది గ్రహించలేకపోతున్నారు. ఇంతకీ ఆ బొందో తాడో ఏదో మెల్లో పడేస్తారు కదా. ఎవరో కొంతమంది ముత్తైదులేమ్మా పునీతుల మొత్తానికి ఎవరో వచ్చి మెల్లో వేస్తారు. ఏంటది? బొందేస్తారు. ఆ బొందు వేసినటువంటి ఆమెను మళ్ళీ ఎప్పుడో పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత తనతో పాటు వెళ్తుంది. ఈ లోపల పెళ్లి కూతురుగా సిద్ధం చేయడానికి తనకు కావలసిన ఇంట్లో పెడతారు. ఏమేమి ఆహారం పెట్టాలో, ఏమేమి బట్టలు కొనాలో, ఏమేమి పెళ్ళికి సిద్ధపాటు చేయాలో అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారా లేదా? దీన్ని వివరిస్తున్నాను ఎందుకంటే ముందుది వివరించేశాను కాబట్టి
నేను రెండో దాంట్లో కొంచెం నేను వివరిస్తున్నాను. దాంట్లో ఆల్రెడీ నేను ఒక రోజు చెప్పాను కాబట్టి. సరే, ఇక్కడ ఆ బొందు వేసినటువంటి ఆ స్త్రీకి లేక ఆ పెళ్లి కూతురికి ఏం చేస్తారమ్మా? చక్కగా అన్ని ఏర్పాట్లు ఇంట్లో చేస్తూ ఉంటారు. ఇది మన తంతు, ఇది మన ఊరిలో జరుగుతున్న తంతు. అప్పుడు తంతు ఏంటంటే, అసలు యాక్చువల్గా తంతు ఇది, మనం చేస్తున్న తంతు వేరు. ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చైన్ చేయింతారు. ఒక చైన్ భలేగా ఉందా? తాడు బదులు ఏమొచ్చింది? ఒక చైన్ చేయిస్తారు. ఆ చైన్కి 10 కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఏం చేస్తారంటే, చూడండి చాలామందికి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, పాతాలకి పావలా కాసు బిళ్ళల్లాగా ఉంటాయి. ఇలాగా ఏమో ఎన్ని ఉంటాయి నేను లెక్కట్లేదు ఎప్పుడని. ఎన్ని ఉంటాయి బిళ్ళలు? ఈ లోపల బిళ్ళ జారిపోయింది అనుకోండి, గుండె ఆగిపోద్దలకి. సో ఈ బిళ్ళలు ఉంటాయి చూసారా, అలాగా ఈ కాయిన్స్ ఏముంటాయంటే 10 ఇస్తాడనమాట. పెండ్లి కుమారుడు తరపుని తీసుకొచ్చిన ఆ చైన్ ఇస్తాడు. ఇంకా పెళ్ళి అవ్వదు, ఆ పెళ్లి కూతురుగా మాత్రం ఏం చేస్తారంటే, మేము అది చూడండి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు, ప్రదానం చేసుకున్నట్టు నిర్ణయించి వెళ్ళిపోతారు. మళ్ళీ పెళ్లి కొడుకు వచ్చేసరికి ఏముండాలంటే ఈ 10 కాయిన్స్ ఉండాలి ఈవిడ దగ్గర. కొంప తీసేవాడు వదిలేసిందా, పెళ్ళి ఆగిపోద్ది అనమాట, పెళ్ళి ఆగిపోతుంది. సరే, ఇంతకీ ఈ 10 కాయిన్లో ఏముంటాయంటే 10 ఆజ్ఞలు ఉంటాయి. ఏముంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు 10 కాయిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ స్త్రీకి ఎవరైతే ఉన్నారో తెల్లారితే పెళ్ళోళ్ళు వస్తారు. ఈ లోపల కాయిన్ పోయింది, ఒక కాయిన్ కనబడతలేదు. 10 ఆజ్ఞల్లో దొంగిలకూడదు అన్నది ఏదో ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఇప్పుడు వచ్చిన పెళ్లి కొడుకు దొంగతనం చేస్తాక నేను సిద్ధమన్నట్టు ఉంటుంది ఇప్పుడు. అందుకని ఆ 10 ఆజ్ఞలలో ఒకటి తప్పిన పెళ్లి కూతుర్ని చేసుకోరు, వెళ్ళిపోతారు, పెళ్ళోళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈవిడికి వచ్చింది టెన్షన్. ఎంత టెన్షన్ వచ్చిందంటే, తెల్లారితే పెళ్ళాగిపోద్ది, ఇంట్లో నాన్నకు కానీ అమ్మకు కానీ మనశ్శాంతి లేదు, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఏమో ఎక్కడెక్కడ పడేసుకున్నామని కంగారు పడిపోతున్నారు అనమాట. కంగారు పడిపోతుంటే ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది. వెలిగించేస్తే మాత్రం వెంటలే, ఇప్పుడు మీది ఏదన్నా సరే చెవిలికి పైన ఏదో చెవిలి లేదంటారు, దానికి ఒక డెప్పు ఊడిపోయింది అనుకోండి, దానికి చిన్న ఏమో ఉంటాయి కదా వెనకాల, అది కనపడదు. వెతుకుతో అందులోనే కలిసిపోతూ ఉంటుంది, సరిగ్గా కనపడదు మీకు. చూడండి, చిన్న చిన్నవి పడిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి వెతుకుతూ ఉంటారు, కనపడదు వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ఒక సోఫా అడ్డు మనకి. ఒకప్పుడైతే ఇల్లులు పెద్దవి, సామాన్లు చిన్నవి. ఇప్పుడు అలా కాదు, ఇల్లులు చిన్నవి, సామాన్లు పెద్దవి. ఇల్లులు సరిపోతలేదు. ఇప్పుడు కనుక పొరపాటున ఒకటి ఏదన్నా జారిపోయిందా, దాన్ని వెతుక్కోవడానికి మొత్తం సోఫా ఎత్తాలి, అన్నీ ఎత్తాలి, అన్నీ తీసి జాగ్రత్తగా వెతికితే తప్ప అదేమీ దొరికేదేమీ కనపడదు. ఈ రోజుల్లో మరీ దారుణం అప్పటికంటే. అలాంటి టైంలో నెమ్మదిగా యేసు ప్రభు అనే ఒక దీపాన్ని వెలిగించిందంట. దీపాన్ని వెలిగించి ఆ దీపము దాంట్లో చీపురోటు పట్టుకుని నెమ్మదిగా వెతకడం ప్రారంభించిందంట. ప్రారంభిస్తే దొరికిద్దంటారా? అది దొరికినప్పుడు, ఒకవేళ దొరికితే, నాన్న దొరికింది అనగానే ఎలా ఉంటుంది? పొద్దున్న పెళ్ళి ఆగిపోద్ది, లేకపోతే పొద్దుట ఏమైపోద్ది మరి? పిల్లలు బయలుదేరి వచ్చేస్తున్నారు, రాగానే ముందు ఏమడుగుతారు వాళ్ళు? హారము తీసుకురమ్ము అంటారన్నమాట. హారము తీసుకురాగానే 9 ఉన్నవి అన్నాం అనుకోండి, మరి మేము వెళ్ళేదేమో అని వెళ్ళిపోతారు. ఈ లోపల ఈ అమ్మాయిని నిరికెట్టుకుని ఇంత జరిగిన తర్వాత వెనక్కిపోవడం అంటే అవమానమే కదా, కుటుంబానికి అవమానం, అన్నింటికి అవమానం కదా. సో అదనమాట. ఇంతకీ వెండి నాణ్యం అంటే అది. ఇప్పుడు పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు సిద్ధంగా ఉండాలి. ఇది ఆ కాంటెక్స్ట్ అందులో. సరే, ఇప్పుడు సంఘం అనే స్త్రీకి రేపు దేవుడు రేపొద్దున వచ్చినప్పుడు ఏమడుగుతాడు? నీకు బొందేసి వెళ్ళిపోయాడు కదా, బొందేసి వెళ్ళాడా? మీకు డౌట్గా ఉందా? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. సంఘం యేసు ప్రభు కోసం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తోంది. ఎలా? సిద్ధం. ఏంటో ఏం సిద్ధపడిపోతున్నారు? ప్రార్థనకి వెళ్ళి వాక్యం వినకుండా, ప్రార్థనకి వెళ్ళి పాటలు పాడకుండా,
ప్రార్థనకి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ చక్కగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గుసగుసలాడుకుంటూ ఏమ్మా నేను చెయ్యాలా తిప్పుతున్నాను, వాళ్ళు ఇంకో ఏం చెప్తున్నారు, ఏ డైలాగ్ వచ్చింది, అందులో ఏం బాగుంది, ఇదేనా ఏమన్నా ఏదన్నా ఉందంటారా? జాగ్రత్త అయినోడు ఎలాగో పోగేసుకుంటున్నాడు, జాగ్రత్త లేనోడు అసలు ఏం చెప్పాడు అడగండి, వచ్చాడు అంతే, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈరోజు నేను సంపాదించుకున్న నాణ్యమేది అన్న గొడవ అవ్వడికే లేదు. ఇప్పుడు చూడండి జరుగుతుంది. ఇప్పుడు అసలైన విషయం, పెళ్ళి ఆగిపోద్ది. పెళ్ళి ఆగిపోతే ఆగిపోయింది. ఈవిడికి ఇంక ఏంటది? ఏ స్త్రీకైనా పెళ్ళి ఆగిపోతే ఏంటది? అవమానమాట. దేవుడు ఎరుగునండి, జీవితం అయిపోయింది. ఇంకా చుట్టాలు ఇంకొకరిని చేసుకుంటా ఉండదు. ఒకటే పెళ్ళి కొడుకు, అందరూ కలిస్తే ఒకటే పెళ్ళి కూతురు. ఇన్ని పెళ్ళిళ్ళు చేసేసుకుంటా కుదరదు ఇక్కడ కదా. ఇప్పుడు రేపొద్దున యేసు ప్రభు వస్తున్నాడు. వచ్చే నాటికి సంఘం సిద్ధంగా లేకపోతే ఏం చేస్తాడు? మిగిలిందాన్ని అంతటినే నిత్య అగ్ని దండనతో కాల్చేస్తాడు. ఇంకా మిగిలి సరదాగా మళ్ళీ ఇంకో పెళ్లి కొడుకుని చూస్తాక ఉండదు. ఇంకా ఇక్కడ మనకేమన్నా అవకాశం ఉంటుందేమో కానీ రేపొద్దున్న వచ్చేటువంటి పెండ్లి కొడుకు మిగిలే చెత్త అంతా కాల్చేయడానికి వస్తున్నాడు కదా. ముందు రావడమే అగ్నితో వస్తున్నాడు. ఎవరి దగ్గర అయితే ఆజ్ఞలు లేవో అయిపోద్ది జీవితం. ఇప్పుడు మనం ఆమెకైతే ఇచ్చిన 10 నాణ్యాలలో ఒకటి జారిపోయింది. నీకు ఇచ్చిన 733 ఆజ్ఞలు ఎన్ని జారిపోయాయి? ఇప్పుడు నీ తాడు. అందుకనే బైబిల్లో చెప్తున్నాడు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 అలా ఆ వచనాల్లో ఏమని చెప్తున్నాడు? ఈ నా మాటలను అన్న దగ్గర ఈ నా నాణ్యములను అని చదవండి. అక్కడ మీకు నాణ్యాలంటే నాణ్యాలేమో బీరువలు ఎట్టేద్దాం అనుకోకండి. ఎక్కడ నాణ్యం అంటే ఏది? ఇందాక చెప్పాను కదా మీకు, 10 ఆజ్ఞలు కదా. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఆజ్ఞ రాయబడి ఉంటుంది. ఇప్పుడు చదవమ్మ మాట. మీ హృదయములోను మీ మనసులోను. అక్కడ మొక్క చదువుతున్నారంటమ్మా. ఒకళ్ళు సీనియర్ ఒకళ్ళు జూనియర్ వాళ్ళు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను. కంగారు పడకమ్మా. ఈ నా మాటలను అంటే ఈ నా నాణ్యములను, ఆ పెళ్లి కూతురికే పెళ్లి కొడుకు ఏవైతే నాణ్యములు ఇచ్చాడో ఆ నాణ్యములను మీ మనస్సులోను. ఎక్కడమ్మా? మీ మనస్సులోను ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా, మొత్తానికి బాసికములుగాను చేతులకి హారంగాను కట్టుకోవాలా. హారంగా కట్టుకోవాలా, కంఠాభరణంగా పెట్టుకోవాలమ్మా. మరి పెళ్లి కూతురు కంఠాభరణంగా పెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ వాక్యమేనా? ఇప్పటి వరకు 2010 నుంచి 2025 వరకు ఏం చెప్పానో సరే చెప్పండి. హారాలు తీయండి, మీ హారాలు తీయండి అమ్మా. ఇంట్లో ఉన్న హారాలు లోపలెట్టండి. దానికేమో బీరువా, దీనికేమో కనీసం ఏంటంటే అని రేపొద్దున్న వచ్చి అడిగేది ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న బంగారం అడగట్లేదు. ఎందుకు కాయిన్స్ సంపాదించావు అనగానే లోపలికి వెళ్ళి తెచ్చేస్తావేమో. అసలు కుదరదు అది. ఇప్పుడు ఇది వాక్యం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలుస్తుంది మీకు వాక్యం విలువేంటో, ఎవరు సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. కనీసం దేవుని యొక్క వాక్యాన్ని నేను రాత్రి చెప్పాను. ఏమని? విత్తనం వేస్తున్నాడు, పట్టుకుపోతున్నాడు, మొలకెత్తలేదు. ఎవడ హృదయంలో కూడా వాక్యము లేదు. మొత్తం సాతాను చేస్తున్న పని ఏంటంటే మొత్తం వాక్యం పట్టుకుపోతున్నాడు. బంగారం అన్న ఉంచుతున్నాడు కానీ, చూడండి, బంగారం అన్నా ఉంచుతున్నాడు కానీ వాక్యం ఉంచుతలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందమ్మా. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ సాతానికి ఏది అవసరం? నీకు ఇల్లు అంటే ఇల్లు జోలికి రావట్లా, బండి జోలికి రావట్లేదు, కారు జోలికి రావట్లేదు, బంగారం జోలికి రావట్లేదు, ఆఖరికి డైమండ్ జోలికి రావట్లే. దేని జోల్లోనే కలిగి చేసుకుంటలేదాడు. ఒక్క వాక్యం దగ్గరే నాకు కావాలి, ఒక్క వాక్యమే కావాలి. అదొక్కట నీకు దొరకనవ్వకపోతే నేను కాల్చక్కలొద్దు, రేపు వచ్చి ఆయనే కాల్చేస్తాడు. చూసారా ఆడి ప్లాన్ ఎలాగుందో? వచ్చి పెళ్ళికొడుకు ఏం చూసుకుంటాడు? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు రోమీలకు రాసిన పత్రిక సహజముగా ఉమ్, ఏదియో నిషిద్ధము కాదని ఉమ్, నేను ప్రభువైన యేసునందు ఎరిగి అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును నన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఏం అప్పచెప్పాలమ్మా? పైగా వెళ్తున్నట ఒకడికేమో 1, ఒకడికి 5, ఒకడికి 2 అలాగే ఇస్తే వచ్చాక అడిగాడా లెక్క? అమ్మో అడుగుతాడు. లెక్కలు ముందు ఫస్ట్ చూసేది లెక్క. ఆ లెక్క అయ్యాకే పెళ్ళి. చూడండి, ముందు కట్నం అందిందా? లాస్ట్ రూపాయి వరకు అందిందంటే అప్పుడు భజంత్రీలు అంటాడు అనమాట. లేకపోతే దిగొచ్చాయి. చూసారా, చాలా చాలా పెళ్ళిళ్ళు ఏమ్మా కట్న కానుకల దగ్గర ముందు మాటలు తేడా వస్తే ఏమవుద్ది? అసలు ఏం కట్నం అంటే ఏంటి అన్నట్టు చూస్తున్నారండి. కట్నాలు ఈ కానుకల దగ్గరికి వచ్చేసరికి మాటలు తేడా ఊరుకుంటున్నారా? ప్రధానం దగ్గరే మొత్తానికి ఎంత దారుణంగా జరుగుతున్నాయి. చెప్పులు బాగోలేదని చెప్పులు ఇచ్చి కొట్టేసింది ఆవిడ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య పెళ్లి సంబంధాలు ఏం జరుగుతాయి? మొన్న ఈ మధ్యనే ఒక ఆవిడ ఎవరో పెళ్లి కూతురు బాగానే ఉంది, పెళ్లి కూతురు అమ్మగారు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏ బాధ లేదు. ఆ కూడా వచ్చింది ఒక ఆవిడ వచ్చింది. నేను వెళ్ళాను, ప్రార్థన చేయమ్మా, మరి అయిపోతుంది టైము, ఇదంతా చేయాలి కదా అంటే. టిఫిన్ తెప్పించారా? టిఫిన్ ఇంతసేపు అయింది ఇంకా టిఫిన్ రాలేదు మాకు అంటుంది ఆవిడ. పెళ్లి కూతురేమో నోరు లేని పిల్లలాగా అలా చూస్తుంది. పెళ్లి కూతురు అమ్మ ఓ పక్క జారబడిపోయి చూస్తుంది. ఈవిడ మాత్రం ఉంది. ఈ లోపల తమ్ముడిని పిలిచి చెప్పండి టిఫిన్ అంటే ఇచ్చారు బాబు ముందంటే మొత్తాన్ని తోడుకొచ్చి పెట్టాడు. అక్కడ పెట్టు అంటుంది ఆవిడ. తేడా వచ్చిందంటే ఏం చేద్దాం ఇప్పుడు? మొత్తం కొప్పిప్పేద్ది. నీకు అర్థమవుతుందా? నీకు జ్ఞానము లేని వాళ్ళు కనుక పెళ్ళిళ్ళకి వచ్చారంటే ఏదో ఒక రకంగా సర్దుకుని వెళ్ళరు. మొత్తం తగలేసి మొత్తం తిరగేసి మొత్తం పోతారు. మొత్తం ఏది పెట్టాలో అదంతా పెట్టేసి పోతారు వాళ్ళు. ఏమ్మా తర్వాత లాక్కోలేక పీక్కోలేక జీవితాంతం ఆ కర్మ అంతా అనుభవించాలి ఆవిడ చేసిన పాపానికి. అందుకని ఎవరిని తీసుకురావాలో ఎవరిని తీసుకురాకూడదో, ఎలాంటి వాళ్ళు తీసుకురావాలో, లేకపోతే ముందే రాజమండ్రి జొమాటో ఆర్డర్ ఇచ్చి ఆవిడకి కావాల్సినవన్నీ పెట్టైనా సరే తీసుకురండి తప్ప పొరపాటున ఏదన్నా తేడా వచ్చిందా కొంపంటిచ్చేస్తారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే కొంపలంటిచ్చే వాళ్ళని ఎక్కువ తీసుకొస్తున్నారు మీరు. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవాలనుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెకి నాణ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పెళ్లి కూతురికి రేపొద్దుట యేసుప్రభు వస్తాడు, నాణ్యం పట్టురా అంటాడు. లెక్కలు చూసుకుంటాడు. లెక్క చూసిన తర్వాత ఎన్ని ఓకే అంత సరి అయిపోయిందా, పెళ్లి కూతురుగానే సిద్ధం. అందుకని ఆవిడకి కనపడతలేదట రాత్రి. తెల్లారితే పెళ్ళి. ఏంట్రా బాబు అనుకుని ఏం చేస్తుంది? చీపు రోడ్డు పట్టుకుంది, ఇల్లింటి పాది ఇంకా ఎవడికి మనస్సంత ఉంటుందండి తెల్లారేసరికి ఏమవ్వకపోతేని. తెల్లారేసరికి పెళ్ళోళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ లోపల ఆవిడో చక్క వేసాడు ఇంట్లో. మనస్సంత ఉంటుందా ఇంట్లో? తెల్లారేసి ఏం చెప్తుంది సమాధానం? ఏమైపోద్ది పెళ్ళి? రేపు పొద్దున్న వాళ్ళకి ఇవ్వాలి, వచ్చేస్తున్నారు వాళ్ళు, లేకపోతే పెళ్ళిని క్యాన్సిల్ అయిపోద్ది. అలా ఉంది సంఘం పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి సంఘంగా నీ దగ్గరికి ఎప్పుడు 2010 నుంచి 2025 వరకు నేను చెప్పిన చిట్టా పట్టరండి, హారాలు పట్టరండి. రేపు ఆదివారానికి అలాగా రెడీ చేసుకుని హారం పట్టుకొస్తేనే మీ చూడండి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద పేరెంట్స్ సైన్ ఉంటే కానీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయలేనట్టు. పాస్టర్ గారు సంతకం ఉండాలా? గ్రీన్ పెన్తో పెడితే ఎలా చేస్తాడు? కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఆవిడ వెతుక్కుంటుంది. ఎవరిని ఎక్కడ వెతుక్కుంటుంది? ఎవడనంట ఒక సైకాలజిస్ట్ రాశాడు, ఉంగరం ఎక్కడో పాడేసుకుందంట ఆవిడ. అక్కడ చీకటిగా ఉందని ఎక్కడైతే లైట్ ఉందో అక్కడ వెతుకుతుందట. పాడేసుకుంది ఎక్కడో పాడేసుకుంది. వెతుక్కోవడం ఎక్కడ వెతుకుతుంది? లైటింగ్ ఉంది కదా, అదేంటి ఇక్కడ వెతుకుతున్నావు ఏంటంటే అక్కడ లైటింగ్ లేదు ఇక్కడే ఉంది అన్నదంట. సేమ్ మన పరిస్థితి కూడా ఇలాగే వచ్చింది. అస్సలు వాక్యం అనేది దేవుడు ఏం చెప్పాడో వదిలేసి ఇంకో చెప్పలే, ఏది అనవసరమో దాని గురించి ఎంత బాగా స్పందించారు చూసారా? ఇదే వెతకడం అంటే. ఇప్పటిదాకా ఎంత సీరియస్గా చెప్పానా? బాబు కాయిన్ ఎతకాలంట, రేపు పొద్దుటి వాక్యం దేవుడు అడుగుతాడంట. నేను మొత్తం గుత్తంతా పాడేసేసాను. ఆవిడైతే ఒకటే పాడేసింది కానీ
మొత్తం 2010 నుంచి నాకు చెప్పిన దేవుడు చెప్పించిన ప్రతి వాక్యము ఈరోజు నేను గుర్తుపెట్టుకుని దేవుడికి చెప్పకపోతే 733 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 733 ఆజ్ఞలు ఏంటి అని చెప్పాలి. టక 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 చెప్పే 733 నీకు నమస్కారం రా బాబు అనుకుంటారు. ఎవరన్నా వస్తారా? అదే 733 రూపాయలైనా 733,000 ఏమ్మా 733 కోట్లైనా ఇంట్లో తలుపులు వేసుకుని లెక్కటేస్తాం. లెక్క చూసారా? దాంట్లోనేమో ఎంత ఇంట్రెస్టా వాక్యం విషయంలో మాత్రం. అందుకనే బాప్తీసం ఇచ్చినప్పుడు 733 ఆజ్ఞలు పూర్తి చేస్తే కానీ బాప్తీసం ఇవ్వకూడదు. అయ్యి బాబాయ్ ఇంత చెట్ట నేను ఒక్కొక్కటి టిక్కెట్టుకుని నేను పరలోక రాజ్యానికి వెళ్ళి ఈ కాసులపేట చేయించుకోవాలి 7 వారాల నగలో పెట్టుకుంటే తప్ప నేను పరలోకం వెళ్ళనని ఎవరైతే సిద్ధపడతాడో వాడిదే పరలోకం. ఈరోజు అసలు ఆజ్ఞ గొడవ లేదు, ఆజ్ఞలను కాపాడుకునేవాడు లేదు. ఆజ్ఞ అనేది ఏంటో అనవసరం. వచ్చి ఎవడకు తోచిందాడు, ఎవడకు ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో భక్తి అనుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. అంతేనమ్మా. డబ్బుకు పెట్టుకోవడానికి బీరువాలు ఉన్నాయి. డబ్బులు పెట్టుకోవడం దేన్ని బాగా దాచుకుంటున్నాం మనం? బంగారం, వెండి, వెలగలిగినటువంటి రాళ్ళను, వెలగలిగినటువంటి వాటి అన్నింటినీ భద్రంగా దాచుకుంటున్నాం. సాతాను చూసారు ఎలాగిచ్చాడు? వాక్యమును మాత్రం ఎప్పటికప్పుడే వదిలేస్తున్నాం. ఇలా ఈ చెవితో అంటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. హృదయం అనే పలక మీద రాసుకోవట్లేదు. అందుకనే భక్తులు ఏమని చెప్పారంటే, మర్చిపోతావేమో దాన్ని ధ్యానంలో పెట్టు అన్నాడు అనమాట. దివారాత్రము దానిని ధ్యానించు, వాడే ధన్యుడవుతాడు, వాడిదే పరలోకం అని చెప్పాడు. ఇప్పుడు అందుకని ఆజ్ఞ మర్చిపోకూడదు. బంగారం మర్చిపోయినా పర్లేదు, బంగారం జోలికి రాడు సాతాను. ఈరోజు కదా రేపు సంపాదించేసుకుంటావు. దాని గురించి ఎవడికి ఇబ్బంది లేదు, ఎవడైనా పెట్టుకోవచ్చు. ఎవడైనా బంగారం 4 దృష్టి పెట్టాడంటే ఏదో రకంగా బంగారం కొనుక్కుంటాడు. బంగారం అది ఎవడైనా కొనుక్కుంటాడు, ఆజ్ఞ మాత్రం అందరూ కొనలేరు, శ్రద్ధ కలిగిన వాడు తప్ప. అందుకని వచ్చిన ప్రతి ఒక్కడు ఏమేనాలి? దేవుని యొక్క మాట కాపాడుకోవాలి. ముందు ఆ మాటను గుండెల మీద రాసుకుని అది మర్చిపోతావేమోనని ధ్యానం చేయాలి. అందుకని ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఆజ్ఞలు మీకు గుర్తుంటలేదు కాబట్టి ఒక క్యాలెండర్ అయిందాము. ఈ 733 742 ఉన్నాయి. అదే రిపీటెడ్గా కొన్ని వచ్చాయి కాబట్టి 733 727 అలా వస్తున్నాయి. ఒక ఆజ్ఞను 2 రకాలుగా రాసుకుని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటున్నాను, బాప్తీసం ఇచ్చేటువంటి పిల్లలందరికీ 733 అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆజ్ఞలు రాసుకొస్తే తప్ప బాప్తీసం ఇవ్వకూడదు. యాక్చువల్గా అసలు నువ్వేం చేస్తావో తెలియకుండా నీకు ఉద్యోగం ఎలాగిస్తాడు? ఉద్యోగానికి వచ్చాడంట ఒకడు, ఉద్యోగానికి వస్తే ఇంటర్వ్యూకి వచ్చాడంట. ఏం చేయమంటారు? ఏం చేయాలి తెలుదు నాకు, వచ్చేయని అన్నాడంట. అమ్మా అయితే ఫస్ట్ నువ్వే కూర్చోరా, నీదే ఉద్యోగం అంటాడా? ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ కంపెనీ మీద వెళ్తున్నాడో ఆ కంపెనీకి సంబంధించినటువంటి సరౌండింగ్స్ మొత్తం తెలియాలి. ఆ కంపెనీ యొక్క వ్యూ ఏంటో తెలియాలి. ఆ కంపెనీలో ఏవైతే సాధించాలో ఉండాలి. మొత్తం ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అంతా తెలియాలి. అప్పుడు దాని నుంచే ప్రశ్నలు అడుగుతాడు. ఓహో వీడికి ఒక అవగాహన ఉంది అనుకుంటాడు. చర్చికి వెళ్ళినోడికి ఏమన్నా ఉందా అవగాహన? ముందు పొరుల దండాలు ఎట్టేస్తున్నారు, ఏమో ప్రార్థన అంటున్నారు, ఎందుకు ప్రార్థన తెలియదు. పాట అంటున్నారు, ఎందుకు పాటో తెలియదు. దండం అంటున్నారు, ఎందుకు దండమో తెలియదు. అయిపోయింది ఆమెన్. బయటకు వచ్చాక ఎవరు కూడా ఏది తెచ్చుకున్నది నాణ్యమేది. ఈరోజు సేవకుడు నీకు ఇచ్చినటువంటి నాణ్యమేది? బైబిల్ గ్రంథంలో నీకు ఇచ్చిన నాణ్యం ఎక్కడ పెట్టావు? దాచావా లేదా జారేసేసావా? ఇంటికి వెళ్ళి దాకానే ఉంటుంది అది, కనీసం చర్చిలోనే ఉంటుందా? అందుకని సంఘానికి చెప్తున్నాడు, నీ నాణ్యమేది వెతుకుతున్నావా? రేపొద్దుట నేను వస్తున్నాను, ఆ టైంకి ఆ నాణ్యం ఉంటే సరే, లేకపోతే ఏమో. 9 కాపాడుకుందంట ఆ స్త్రీ, 10ది జార విడిచిందట. అందుకని యేసు ప్రభు అనే గొర్రెపిల్ల దీపాన్ని వెలిగించిందట. వెలిగించగానే ఓడ్చడం ప్రారంభించిందట. ఏది పోగొట్టుకుందో అది గుండెల్లో పెట్టుకుంటుంది. పెళ్లి కొడుకు వచ్చేసరికి ఇదిగో 10 అంటదనమాట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అది మనం పద్ధతి. ఏ పద్ధతి? ఈ పద్ధతి కాదు. ఏ పద్ధతి? ఏ రోజు వాక్యాన్ని ఆ రోజే హృదయంలో పెట్టుకుంటే రేపొద్దుట నన్ను బ్రతికించేది, రక్షించేది ఆ పెండ్లి కుమారుడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మరణము లేని స్థితి రావాలంటే వాక్యం. ఇల్లు లేకపోయినా పర్లేదు, బంగారం లేకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, వాక్యం మాత్రం కాపాడుకో.
కాపాడుకో. అందుకనే ఆ ఉపమానంలో ఏం చెప్పాడంటే దరిద్రుడైన లాజర్ని చెప్తున్నాడు అనమాట. ఏమి లేకపోయినా వాక్యాన్ని కాపాడుకున్నాడు. అందుకనే అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆజ్ఞ ఉన్నవాడు ప్రవర్తన, ఆజ్ఞ లేని ప్రవర్తన, పైన 2 విషయాలు కింద చెప్తున్నాడు. ఇప్పుడు అది చదవమ్మా. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక మనుషునికట 2 కుమారులు ఉన్నారట. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఆస్తి కావాలి. నేను చెప్పేస్తానమ్మా, మీకు తెలిసిందే కాబట్టి చెప్పేస్తాను, ఎందుకంటే టైం లేదంతా చదివేసరికి. ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. అందులో చిన్న కొడుకు ఏమన్నాడంటే నాకు ఆస్తిలో వాటా రావాలి అన్నాడట. ఆస్తిలో వాటా రావాలంటే నాన్న అడిగాడు. మరి ఇద్దరికి శిరోసకం ఇవ్వాలనుకున్నాడు తండ్రి. వీడొచ్చి నీ దగ్గర ఉంటే నాకు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు, నేను పోతాను, ఏదో బిజినెస్ చేసుకుంటాను, ఏం చేసుకుంటాను, నేను స్వేచ్ఛగా నేను బ్రతుకుతాను, నాకు రావాల్సింది మాత్రం నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చే అంటే ఆ తండ్రి ఏమన్నాడంటే వీడు న్యాయంగానే అడిగాడు కదా. ఏమని అడిగాడు? బిజినెస్ చేస్తాను అన్నంతకు ఇవ్వలేదు. బిజినెస్ చేస్తాను అన్నంతకు ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు చెప్పండి అమ్మా. అది చెప్తే మీకు చప్పట్లు కొట్టిస్తాను అందరి చేత. బాస్తం ఇమ్మన్నాడు. ఏది మీరు అడిగి చూడండి. ఎవరినన్నా మీకు కావాల్సిన వాళ్ళని ఎవరినన్నా అడిగి చూడండి. జాలి ఇంద్రి గారు, క్రిస్టఫర్ గారిని అడగండి, నాకు రావాల్సిన వాటా ఎంత ఉందో అన్నారనుకోండి. ఆయా ఇప్పుడు ఏమంటారు ఆయన? అలాగా ఆస్తిలో వాటా ఇమ్మన్నందుకు కాదు, బిజినెస్ చేస్తానని కాదు, బయటకు పోతానని కాదు, తండ్రి అని పిలిచాడు. తండ్రి అని ఎప్పుడైతే పిలిచాడో ఆ తండ్రికి న్యాయం ఆ కొడుక్కి తన ఇవ్వాల్సింది ఇచ్చాడనమాట. తండ్రి అనే పాత్ర తను గుర్తుపెట్టుకుంటూ అడిగాడు. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏం చేశాడంటే అడిగినటువంటి కొడుక్కి, చిన్న కొడుక్కి డబ్బులు ఇచ్చేసాడు, ఆస్తి ఇచ్చేసాడు. అడగని పెద్ద కొడుక్కి కూడా పంచాడు. అక్కడ చూడండి 12వ వచనం. 12వ వచనం చదవండి, ఎగ్జాక్ట్గా 12వ వచనం. అడిగగా అతడు వారికి అడిగినోడు ఎవరు? చిన్నోడు అడిగాడు. వారికంటే ఎవరు? 2 కొడుకులకి తన ఆస్తిని ఏం చేశాడమ్మా? పంచేశాడు. ఆడికి ఇచ్చేసాడు, వీడికి ఇచ్చేసాడు. వీడు అడిగాడా? చిన్నోడు అడిగాడు? పెద్దోడు అడిగాడా? అడగలేదు. మరి అడిగి ఇచ్చినప్పుడు ఎందుకు డాడీ అనాలి కదా? అంటలేదు. ఆడికి ఇచ్చే కదా, నాకు కూడా ఇచ్చేయని చక్క పెట్టేశాడు. అడిగినోడు అవడు? పెద్దోడు. ఏమని అడిగాడు? తండ్రి అని అడిగాడు. ఏమ్మా ఆ కాంటెక్స్ట్లో అలాగే కిందకి రండి. అంటే మీకు చెప్తున్నాను, మీకు ఎవరు తప్పిపోయారు, ఎవడు ఒరిజినల్, ఎవడు డూప్లికేట్ తెలిసిపోద్ది మీకు. ఇన్నాళ్ళు పెద్దోడు మంచోడు అనుకుంటున్నారు మీరు. ఎవడు మంచోడు చెప్తాను ఇప్పుడు మీకు. ఎవడు హీరో, ఎవడు విలనో తెలిసిపోద్ది అన్నమాట అక్కడ. ఏమ్మా సరే అడిగాడు. అడిగిన తర్వాత వాడు పట్టుకుని వెళ్ళిపోయాడు. వాడు ఆస్తిని అంతటిని కూడా ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. చేసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజు చివరికి పందులు పొట్టు తినాల్సిన గతికి వచ్చాడా లేదా? వచ్చాడు. ఇంతకీ పందులు పొట్టు అనే మాటని మీరు లోక ప్రకారంగా అనుకోకండి. దాని పేరు అక్కడ ఏంటంటే ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ పొట్టుని చిక్కుడుపాదులాగా ఉంటుంది అది అంట. ఆ చిక్కుడుపాదు కారోబు అనేటువంటి ఒక చెట్టు అనమాట. అది పాదు లాంటిది. అది పేదోళ్ళు, బాగా పేదోళ్ళు, బలమైన ఆహారం అంటది. అది తింటారట. అది పందులకు పెడతారట ఆ ఏరియాలో. పందులు పెట్టడం అనే మాట ఎందుకంటే ఇక్కడ నీచమైనవి దేవుని ప్రజలకు పందులు ఏంటంటే నీచమైనది, అసహ్యమైనది, వెలివేయబడినటువంటి జంతువు అది. ఇశ్రాయేలుకి కానీ యూదులకు కానీ అసలు పంది అంటే చాలు అసహ్యమైపోద్ది అనమాట. అలాంటి పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తినడానికైనా అతను జీవితం అంతగా ఏమైపోయాడు? దిగజారింది అనే విషయం మనం చూస్తున్నాం. ఆ తర్వాత అలాంటి కండిషన్ కాడికి వచ్చినప్పుడు ఆ చిన్న కొడుకు అనుకున్నాడు, మా తండ్రి దగ్గర ఏమన్నాడమ్మా? శబా అమ్మ ఏమన్నాడు? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఏమన్నాడు? అప్పుడు కూడా ఏమన్నాడు? నా తండ్రి. అప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నాడా? నీచమైన స్థితిలోకి వస్తే యారా పోరా అంటున్నాడా? మనోళ్ళు అయితే, మన కుటుంబాల్లో అయితే అమ్మ పెంచి అంత రకాలుగా అన్ని రకాలుగా చేస్తుంటే మాట్లాడేమంటే ముఖం పగిలిపోద్ది అంటున్నాడు కొడుకు.
ఏమ్మా అమ్మా అని పిలుపు పోయింది, నోరు మొయ్ అన్న కాడికి వచ్చింది కదా ఇప్పుడున్నటువంటి కొడుకులు. కానీ ఆ కొడుకు తండ్రి దగ్గర తండ్రి అని పిలిచి న్యాయంగా తండ్రి ఇచ్చిన దాన్ని పట్టుకెళ్ళాడు. దొంగతనం చేయలేదు, అన్యాయంగా పట్టుకెళ్ళిపోలేదు. తండ్రి అనుమతితోనే తండ్రిని అడిగాడు, ఇచ్చాడు, పట్టుపోయాడు. ఆడు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఏదో బ్రతికాడు. అది దరిద్రమైంది. ఆ తర్వాత తండ్రిని మర్చిపోయాడు. మళ్ళీని బుద్ధి మాత్రం కాపాడుకుంటూ అంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది ఉంటారు, నా తండ్రి యొద్ద ఎంతోమంది ఉంటారు, వాళ్ళలో ఒక కూలోళ్ళుగా నేను ఉంటాను. ఈ పరిస్థితి నాకు ఎందుకు? కొడుకు స్థానం అన్నీ నేను ఎలాగూ పోగొట్టేసుకున్నాను, నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు. ఆ తండ్రి దగ్గర నేను కనీసం కూలి పని చేసుకునైనా నా జీవితాన్ని నేను బ్రతకాలని అనుకుని చివరికి ఏమైందంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడానికి అంతకుముందు కొడుకులాగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. వెళ్ళకుండా దూరంగా నిలబడి చూస్తున్నాడు. దూరంగా నిలబడి చూస్తున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే నాన్న లోపల ఇంట్లో నుంచి వచ్చాడు. చూచి కనికరపడ్డాడు. పరిగెట్టుకుని వెళ్ళి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని వాడికి ఉంగరం పెట్టి ప్రశస్తమైన వస్త్రాలు పెట్టి విందు చేయించి ఆనందంగా చేశాడు. చేశాడు. చేశాడు లేదా? చేశాడు. ఈ లోపల పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి పొలములో నుంచి వచ్చాడు. ఈ హడావుడు ఏంటి, ఈ గొడవ ఏంటని పని వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకోగానే మీ తమ్ముడు వచ్చాడు, ఇదిగో మీ నాన్నగారు హడావుడు అంత. మన వాళ్ళు మామూలుగా చెప్పరు కదా పక్కళ్ళు. అయ్యి బాబు ఇంకా అమ్మ ఏం చెప్తాంలే, నేను ఎలాగబెట్టుకోవట్లేదు అన్నట్టు మొత్తానికి వీళ్ళు ఒక రకమైనటువంటి మనస్తత్వం వచ్చింది. తన ఆస్తి తనకి ఇచ్చేసాడు, తన ఆస్తి తనకిచ్చేసాడు. ఇచ్చేసాడా లేదా? వీడిదేమైనా పట్టుపోయాడు? పట్టుకోలేదు. ఈడ ఆస్తి వీడి దగ్గర ఉంది, ఆడ ఆస్తి ఆడు తగలేసుకున్నాడు. వీడికి ఎందుకు? అప్పుడు ఏం చేశాడంటే వచ్చి కోపం పడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఈ రోజున సంఘములో ఉండాల్సిన పని చెప్తున్నాను మీకు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడని ఎవరినైతే మనం అంటున్నామో ఆ కొడుకు లైన్ ఎలాగుంది, ఈ కొడుకు లైన్ ఎలాగుంది, ఈ వ్యక్తి సంఘంలో ఎలాగున్నాడు, మనం ఎలాగున్నాం, సంఘంలో మనం ఎలా ఉన్నాం, ఎలాంటి నాణ్యములు కలిగి ఉన్నాం, ఎలాంటి వాక్యానుసారంగా ఉన్నాం అన్నది విషయం. అది మీకు కీనోట్ అన్నమాట. కిందకు వచ్చేసరికి చివరికి ఏమంటున్నాడంటే కోప్పడిపోయాడు అంటాడు. ఎవరు? పెద్ద కొడుకు కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకని? విషయం ఏంటంటే చదువమ్మా. ఇంట్లోకే, లోపలికి వెళ్తలేదు. ఇంట్లోకి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్తలేదు? లోపలికి వెళ్తలేదు. లోపలికి వెళ్లకుండా కోప్పడిపోతున్నాడు. కోప్పడిపోయి చెప్పమ్మా. వాళ్ళ నాన్న వెలుపలికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? చిన్న కొడుకు కోసం పరిగెట్టుకొచ్చాడు. అలాగే పెద్ద కొడుకు కోసం కూడా పరిగెట్టుకుని వచ్చాడు. కానీ వీడు కోపంతో ఉన్నాడు, ఆడు మాత్రం దీనుడై ఉన్నాడు. నా మాట అర్థమవుతుందమ్మా మీకు? సంఘంలో మన ప్రవర్తన, దేవుని దగ్గర మన ప్రవర్తన, తండ్రి అనే పిలుపుకి హద్దు మీరలేదు. తండ్రి దగ్గర కూలి పనివాడిలాగా తగ్గించుకుని వచ్చాడు. తనకంటూ తన స్థితిని ఏమీ గొప్ప అనుకోలేదు. దిగజారిపోయి భ్రష్టుడుగా దేవుని ఎదుట ఎలాగైతే మనం లోబడమని దేవుడు చెప్పాడో అలాగే తండ్రి దగ్గర అలాగే లోబడిపోయాడు. కొడుకు పరిగెట్టుకెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన కనికరం పొందాడు. ఎవరు కనికరం? తండ్రి యొక్క కనికరాన్ని పొందాడు. ఈడైతే, ఈ పెద్ద కుమారుడైతే కోప్పడతూ రావడమే కోపంను ప్రదర్శించాడు. ప్రదర్శిస్తే ఇంట్లోకి రావట్లేదు ఏంటో నాన్న అని వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చారు. బయటికి రాగానే ఏమంటున్నాడు చూద్దాం. అందుకతడు తన తండ్రితోనేనా తండ్రి అంటున్నాడా? తండ్రితో అని మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాడు తప్ప ఇతనేమన్నాడు చూడండి. ఇదిగో, నాన్న తండ్రి అంటలే, ఇదిగో. మనం చూడండి, తండ్రి అనే కాన్సెప్ట్ లేదు, తండ్రి అనే గౌరవం లేదు, తండ్రి అనేటువంటి ఏమీ లేదు. ఇంకా ఇదిగో నిన్ను ఏమని పెడుతున్నాడు? అండర్లైన్ చేసుకోండి. ఇన్నాళ్ళ నుంచి మీరు ఏమనుకున్నారు? ఇతన్ని హీరోని చేశారు. హీరో ఎవరు ఇప్పుడు ఇక్కడ? చిన్న కుమారుడే. ఎవరు తప్పిపోయారంటారు? తప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? నిన్ను, మళ్ళీ చూడండి, ఇన్ని రోజుల నుంచి నీ దగ్గరే ఉండి నువ్వు చెప్పినట్టే చేసి నీ ఇష్ట ప్రకారంగానే నేను బ్రతికి
ఇంత చేస్తుంటే నువ్వు నాకు ఇచ్చిన గౌరవం ఇదా? వాడైతే వేశ్యల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసి అన్యాయాలు చేసి డబ్బంతా తగలేసి ఇంటికి వచ్చినోడికి మాత్రం కొవ్వును దూడను వదులుతావా? ఎప్పుడైనా నాకు నా ముఖానికి ఒక మేకపల్లన్నా ఇచ్చావా విందు చేసుకోవడానికి అని అడిగాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, అందుకతడు కుమారుడా, ఇతను తండ్రి అంటలేదు కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, ఆ తండ్రి అంటున్నాడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు, నీ ఆస్తి నీకు ఇచ్చేసాను, నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నా ఆస్తి కూడా నీదే నీదే నీదే. అయినను ఆడొచ్చేస్తే నీకేమన్నా నా ఆస్తి కూడా కొట్టేస్తాడని లోపల ఏమైపోయింది, కుళ్ళు వచ్చేసింది. అంతే కదా, నువ్వు ఎందుకు కోపం పడిపోతున్నావు? వచ్చాడనే బాధ నీకు కదా. చదివమ్మా, ఆ మాట చదివి ముగించేస్తాను. నావన్నీ నీవేనన్నా. మనము సంతోషపడి ఏమ్మా ఏం చేయాలి? మన ఇద్దరం కూడా ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే చోట ఉన్నాం, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నాదంతా నీదే. మన ఇద్దరం సంతోషించటం అనేటువంటిది న్యాయమేరా. కానీ ఈ నీ తమ్ముడు చచ్చిపోయి తిరిగి బ్రతికి వచ్చాడురా, తప్పిపోయి అమ్మా దొరికినని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి మనసు ఎలాగుందమ్మా? తండ్రి అనే మాటకి జవదాటలేదు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి చెప్పినట్టుగా దీనుడయ్యాడు. అందుకని తండ్రి యొక్క కనికరాన్ని పొందాడు. వీడైతే ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉంటున్నాడు, తండ్రి దగ్గరే ఉంటున్నట్టుగానే ఉన్నాడు, ఆజ్ఞలన్నీ చూస్తున్నాడు. కానీ ఏ ప్రేమ అయితే ఆ హృదయంలో పుట్టాలో ఆ ప్రేమకు బదులు విషం వాళ్ళలో ఉంది. ఆడి ఇంట్లోకి రాలేదట, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినట్టు లేదు. ఇంకా అర్థమవుతుందా? పెద్ద కుమారుడు మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆ ఉపమానంలో లేదు. ఇంకా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు మాత్రం ప్రశస్త వస్త్రములు తొడిగి ఆహ్వానించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అట్టి ప్రేమ సంఘాల్లో లేదు, అట్టి ప్రేమ సంఘంలో లేదు. ఆజ్ఞ లేదు, క్రూరత్వం, బాధ, వేదన, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం సంఘాల్లో మించిపోతున్నాయి. సంఘములోనే ఉన్నాం, సంఘములోనే పెరుగుతున్నాం, సంఘ కార్యక్రమాల్లోనే పాలు పంచుకుంటున్నాం, సంఘ పనులన్నిటినీ చక్కబెడుతున్నాం. కానీ నీలో ఏముంది? విషం ఉంది, విషం ఉంది. కానీ ఆ తప్పిపోయి వచ్చి పాప క్షమాపణ నిమిత్తం తండ్రికి లోబడి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు సంఘంలో. వాళ్ళు మాత్రం ఒక పబ్లిసిటీ కోరుకోవట్లేదు. ఏమ్మా, ఉన్నవాడు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, ఏమీ లేని కుటుంబాలు, ఏమీ లేని కుటుంబాలు, పెద్దగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనే దాంట్లో ఏమ్మా వాళ్ళకున్న సమస్తాన్ని ఎక్కువ మొత్తంలో అసలు ఆలోచించడానికి కూడా నాలాంటివాడికి అయ్యి బాబోయ్ ఈవిడ ఎలాంటిదా అనుకుంటాను అనమాట. నేను అలాంటి వాళ్ళు 7-8 మంది ఉన్నారు మన దాంట్లో. నాకు నేను స్వయంగా చూసింది, ఆశ్చర్యపోయింది. వారి కొరకు నేను మోకరిల్లి ప్రార్థన చేసింది. వాళ్ళు ఎక్కడ విత్తాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. వీళ్ళైనా ఇలాగ అయిపోయారండి. నాకు తెలిసి మీకైతే వాళ్ళు మంచోళ్ళుగా కనపడుతున్నారో కనపడలేదో నాకు తెలియదు, కానీ సేవకుడిగా నాకేంటో తెలుసు అనమాట. అలాంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు ఏమా ఇదిగో చిన్న కుమారుడి లక్షణాలు. అయితే పాపాత్ములు అయితే ఉండొచ్చు కనుక, వారు ఏమైనా తప్పులు చేస్తుంటే చేసుండొచ్చు కనుక, ఒకరోజు వారి జీవితం ఏదన్నా మీరు చూడడానికి భయంకరమైనది అయి ఉండొచ్చు కదా. ఈరోజు చిన్న కుమారుడిలా ఆ తండ్రి యొక్క కనికరమును పొంది, ఆఫ్టర్ ఆల్ సేవకుడు లాంటి మానవ స్వరూపంలో ఉన్నటువంటి నాకే అంత ప్రేమ వస్తుంటే సాక్షాత్తు ఆ దేవునికి ఇంకెలాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇది ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఏముండాలో తెలుసా? తండ్రి ప్రేమ ఉండాలి. ఏమా కొడుకు బయటికి పోయాడు, తండ్రి లాంటి వాడే కొడుకు అయితే, పెద్ద కొడుకు అయితే తండ్రికి ఉన్న మనస్సే ఎవరికి ఉండాలి? కొడుకు కూడా ఉండాలి. అంటే తండ్రికి ఉన్న మనస్సు పెద్దోడికి లేదు. అందుకే ఇది విలనిజం ఉంది లోపల. విలన్ అతను తప్పిపోవలసింది చిన్న కొడుకు కాదు, తప్పిపోయినాడు, దగ్గరే ఉండి తప్పిపోయినాడు, సంఘములో ఉండే తప్పిపోయినాడు. మనం బయట ఉన్నవాడిని తప్పంటున్నాం, బయట ఉన్నవాడిని తప్పంటున్నాం. నిజానికి దేవుడు కనికరం పొందేవాడు వాడే అవుతాడేమో. దగ్గరే ఉండి, తండ్రి దగ్గరే ఉండి, తండ్రి మాట, తండ్రి యొక్క మనస్సు లేని కఠినమైనటువంటి స్థితిలో సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం మనకి మంచిది కాదు. ఇంట్లోకి వెళ్ళలేదు,
కోపం ద్వేషంతో ఇంట్లోనికి ప్రవేశించలేదు. ఆ చిన్న కుమారుడు మాత్రం ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలతో, అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో, ఏమ్మా బ్రహ్మాండమైనటువంటి తాళాలతో తండ్రి ఆహ్వానిస్తున్నాడు. మరలా తన ఆస్తిని తనకి పోగొట్టుకున్న దానిని మరలా అనేకమైన రెట్లు పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ప్రేమ ఉండాలి? తండ్రి మనసు ఉండాలి. అది తండ్రి కనికరం పొందాలంటే తండ్రి మనసు ఉండాలి. ఆ తండ్రి మనస్సు ఎవరి దగ్గర ఉంది? చిన్నోడి దగ్గర ఉంది. తప్పిపోయినా కూడా, పాపాత్ముడైనా కూడా ఏమా తండ్రి అనే మాట విడిచిపెట్టలేదు. తనలో ఉన్న బలహీనతలన్నింటినీ విడిచిపెట్టాడు. చివరికి నీచమైన స్థితిలో నుంచి మరలా లేచాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. పోగొట్టుకున్న దానిని మరలా, ఆదాము పోగొట్టుకున్న దానిని మరలా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎలా చెప్పాలి, ఒక తండ్రి ఒక కూతుర్ని చాలా గారాబంగా పెంచుకున్నాడమ్మా. ఎంత బాగా పెంచుకున్నాడంటే, ఇది జరిగిన స్టోరీ, జరిగింది చెప్తున్నాను, ఇది కల్పితం కాదు. అయితే తను చాలా గారాబంగా పెంచుకున్నాడు. నాకు కూడా తెలుసు, ఆ కుటుంబం తెలుసు. వాళ్ళ నాన్నకి ఏంటంటే చాలా పరువు అనుకుంటాడు. పరువు, ప్రతిష్ట, బయటికి ఏదో కబుర్లు చెప్పుకుంటూ నలుగురిలోనే ఏదో కొంత ఏం చేస్తాడంటే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు పిల్లల గురించి. అలా చెప్పుకున్నటువంటి వ్యక్తి సడన్గా ఈ కూతురు ఏం చేసిందంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళింది. ఎలాగెళ్ళిందో మొత్తానికి రాంగ్ డైరెక్షన్కి వెళ్ళింది. వాళ్ళు కాపులు అన్నమాట, నాకు తెలిసినటువంటి కాపులు. అయితే ఏమైందంటే ఆ కూతురు ఏం చేసిందంటే ఒక ఫైన్ డే మొత్తానికి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరినైతే ఇష్టపడిందో ఆ అబ్బాయితో పాటు పోయింది. ఎక్కడికో వెళ్ళిపోతే తండ్రి రోడ్డు మీద పడిపోయాడు. కుటుంబంలో మనశ్శాంతి లేదు, భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది. కుటుంబం అంతా అల్లకొల్లాలం ఉంది. నేను వెళ్ళేసరికి నటిస్తున్నారంటే బాధగా ఉన్నారు. ఏంటి ఇలాగున్నారు అనుకునే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఈ విషయం దాస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమీ జరగలేదు అన్నట్టుగా ఉంటున్నారు, కానీ మొఖాలు తెలిసిపోతున్నాయి, ఎదుగుతున్నారు. అలాగ ఒక రోజు, 2 రోజులు, 3వ రోజు మొత్తానికి ఏంటి విషయం అని తెలిస్తే మొత్తానికి ఇలా చేసింది, ఇలాగ వెళ్ళిపోయింది అనేటువంటి కుటుంబం అంతా అల్లకల్లమైపోయినటువంటి భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం అంతా తింటలేదు, బయటికి ఏమి చెప్పుకోలేరు. బయటకు అప్పటికే తెలిసిపోతుంది, ఇంకా అందరికీ అలా తెలుస్తుంది. చాలా వేదన చెందుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకు కూడా చాలా అనిపిస్తుంది. అప్పుడు జరిగిన ఈ సంఘటన చూసి నాకు ఏమనిపిస్తుందంటే, అలాంటి కూతురేనా, అది కూతురేనా అసలుని, ఇది ఎంత ఇప్పుడు అవసరమా, ఇది ఇంత దారుణం చేసిందని నాకు కోపం వచ్చేస్తుంది. వీళ్ళకున్న పరిస్థితిని చూసి, వాళ్ళ అమ్మగారిని చూసి వామిటింగ్స్ అయిపోతుంది. వాళ్ళ అమ్మగారికి తినక ఏది లోపలికి దాన్ని ఏంటంటారు, వంట పడతలేదు. ఇంకా మొత్తానికి ఎవరన్నా బలవంతంగా పెట్టినా సరే కిందకు వచ్చేస్తుంది. ఈ కండిషన్లో నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు. వాడైతే మొత్తానికి నరికేద్దాం, దాన్ని ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఎక్కడ దొరుకుతుందో కానీ ఈ టైపులో మాట్లాడుతున్నాడు. బాబు అలా మాట్లాడకరా బాబు అనుకున్నాం. ఇదంతా ఇప్పుడు బైబిల్ పెట్టుకున్నప్పుడు సంగతి కాదు, ఇది ముందు సంగతి చెప్తున్నాను మీకు. అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఒకరోజు ఈ తండ్రి కానీ ఈ తల్లి కానీ ఎక్కడెక్కడ ఉందో తెలియట్లేదు, ఏమైందో తెలియట్లేదు, బయటికి చెప్పుకునే పరిస్థితి కాదు. అలాగే వాళ్ళ ఇంట్లో అలాగే బాధపడుతూ వేదన చెందుతూ ఉంటే ఒకరోజు ఎక్కడనుకుంటున్నారు, ఒక చోట ఫలావులు అమ్మే షాప్ ఉంటుంది కదా, ఫలావ్ అమ్ముతారు కదా, చిన్న చిన్న బడ్డీ కొట్టులాగా ఉండి వెనక్కి ఉంటాయి గొడౌన్స్ లాగా. అలాంటి దాంట్లో పొట్లాలు కడుతుందంట వాళ్ళ కూతురు. పొట్లాలు కడుతున్నటువంటి సంగతి ఎవరో చూస్తే తండ్రికి చెప్తే ఆ రాత్రే బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి అందరితో పాటు మొగలతో పాటు కలిపి ఆ పొట్లాలు అయ్యో కడుతుందనమాట. చూస్తే తండ్రి తట్టుకోలేకపోయాడు, బాధ కలిగింది, వేదన చెందాడు. ఆ కూతురు దగ్గరికి వెళ్తే కాళ్ళ మీద పడిపోయి, నాన్న నన్ను క్షమించు అని. ఇంతకీ ఆ చేసుకున్న వ్యక్తి భయంకరంగా మోసం చేసి తన జీవితాన్ని రోడ్డు మీద వేసాడు. బ్రతకడానికి, తినడానికి దిక్కులేని పరిస్థితుల్లో ఆ షాపు దగ్గరే ఏడుస్తుంటుంటే ఆడు పనిలో పెట్టుకున్నాడంట. నీకు ఎందుకమ్మా ఫుడ్కి ఇస్తాను, ఎంతో కొంత ఖర్చుకి ఇస్తానంటే అక్కడ ఆ జీవితాన్ని బతుకుతుంది, దుర్భరమైనటువంటి జీవితాన్ని బతుకుతుంటే ఆ తండ్రి ఇంటికి తీసుకొచ్చి ఏడుస్తూ ఉంటుంటే నాలాంటి వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకినేమో చంపేయాలరా దాన్ని, అలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదురా అనిపిస్తుంది. తండ్రికి మాత్రం ఏం చేస్తున్నాడు, మరలా తీసుకొచ్చి
తన ఇంట్లో స్థానం ఇచ్చి మళ్ళీ గౌరవంగా పెళ్లి చేసి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తన కూతుర్ని నిలవబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇప్పుడైతే నేను వాళ్ళతో కలిసి లేను, కానీ నేను వాళ్ళతో మాట్లాడట్లేదు. ఎందుకంటే నేనేమో నన్ను ఎన్నుకున్నటువంటి రంగం వేరైపోయింది, వాళ్ళు ఉన్నటువంటి. కానీ తెలుస్తుంది అప్పుడప్పుడు. అలాగే ఎప్పుడన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోతాను. నేను ఇంకెక్కడ ఆగాల్సిన పరిస్థితి లేకుండా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఏమో, ఒకరు ఇద్దరు పిల్లలు అనుకుంటా, తనకి చాలా హ్యాపీగా ఉన్నారు. అంతటి తండ్రి ప్రేమ ఏమైంది? తండ్రి ప్రేమ ఏమైంది? నాలాంటోడు నీలాంటోడు ఏమనుకున్నాడంటే, ఇలాంటి దాన్ని బతకనివ్వకూడదు, ఇలాంటి దాన్ని చంపేయాలి, ఇలాంటి దానికి దాన్ని చేసుకున్న దానికి అది శిక్ష అనుభవిస్తుంది, చేసుకున్న దానికి దాని కర్మ, దానికి అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగే ఉండాలి అంటున్నాడు పక్కోడు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం తీసుకొచ్చి సింహాసనం మీద మరలా కూర్చోబెట్టాడు. అది తండ్రి ప్రేమ. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా, తండ్రి దగ్గర పెరుగుతున్న ప్రతి ఒక్కడు కూడా ఏముండాలి? తండ్రి ప్రేమ ఉండాలి. అందుకని సంఘములో ఎవ్వరి మీద అయినా తప్పు చేసినా మన మీద ఏముండాలి? వాళ్ళ మీద తండ్రి ప్రేమే ఉండాలి. క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. వారిని కాపాడుకోవాలనుకోవాలి, వారిని రక్షించుకోవాలనుకోవాలి, వారిని ఎలాగోలాగా రక్షించాలనుకోవాలి. అట్టి తండ్రి ప్రేమ ఈ గ్రామంలో కానీ సంఘములో కానీ ఉంటే, అటువంటి వాడట ఏముంటుందమ్మా? కంఠమునకు వాక్యం అనేటువంటి హారాన్ని కట్టుకుని ఉంటాడు. రేపొద్దుట దేవుడు వచ్చినప్పుడు చూసినప్పుడు, బలా నమ్మకమైన దాసుడా, ఏమంటాడమ్మా? బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో ఇదంతా నీదే అని అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని, వారసత్వాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. అది సంఘం అంటే, అది పెండ్లి కూతురంటే, అది వధువు అంటే. అలాంటి ధన్యత ఏం కావాలి ఇప్పుడు? అన్నిటిలోని ఏం కావాలి? తండ్రి ప్రేమ, తండ్రి నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ, ఈ రెండేనా ఉండాలి సంఘంలో. అందుకని ఆజ్ఞను కాపాడుకో. అందుకనే బంగారము కంటేను, వెండి కంటేను, వెలగలిగిన రాళ్ళు కంటేను ఆయన యొక్క వాక్యమే నీకు ఎంతో ముఖ్యమైనది, అమూల్యమైనది. అందుకని వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, ఆ యేసు ప్రేమ. ప్రేమ ఆ తండ్రి మనస్సు, ప్రేమ తండ్రి యొక్క ఆజ్ఞలు. ప్రేమ అనే మాటకి ఆజ్ఞ కదా అర్థం. సో అట్టి ప్రేమ వెండి బంగారాల మీద కానీ, లోక సంబంధమైన బాంధవ్యాల మీద కానీ, వెలగలిగిన రాళ్ళ మీద కాదు మనకు ఉండాల్సింది. ఈరోజు నేను చర్చికి వెళ్ళాను, ఏమి నేర్చుకున్నాను? ఈరోజు హారంగా పెట్టేసుకో, అది మర్చిపోతావేమోనని దివారాత్రములు దానిని ధ్యానించు, ఫిట్ అయిపోద్ది అంతే, ఇంకెప్పటికీ తొలగిపోవు దాని నుంచి అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి ఈ రాత్రికి నువ్వు ఆలోచించు. ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఎన్ని ఆజ్ఞలను నేర్చుకున్నాను? పాస్టర్ గారు చెప్తున్నారు కదా, 733 ఎగ్జాక్ట్గా 733 ఆజ్ఞలలో అసలు నాకు ఎన్ని ఆజ్ఞలు గుర్తున్నాయని ఈరోజు నువ్వు రాయి, లేకపోతే ఒకసారి నీ హృదయంలో ధ్యానం చెయ్యి. ఎన్ని గుర్తొస్తున్నాయి చూడు. అసలు గుర్తొచ్చింది అసలు ఆజ్ఞ కాదు అని రేపు అడుగు. ఏవి పెడితే మళ్ళీ ఆజ్ఞలు అనుకోకూడదు. ఆజ్ఞలు అసలు ఎన్ని ఉన్నాయి, ఆ అన్ని ఆజ్ఞలు నాకు ఉన్నాయా లేవా, అసలు హారంగా ఉన్నాయా, గుర్తెన్ని వస్తున్నాయి చూడండి. నువ్వు ఎన్ని హారాలతో మెల్ల ఉందో, రేపొద్దున పెళ్ళి కూడా వచ్చేసరికి తాడంత ఊడిపోయి తాడు మిగులుతుంది. ఏమా హారానుకున్న వెండి నాణ్యములన్నీ పోయి ఏముంటుంది? ఇదిగో తాడు అంటే ఊరేసుకో అంటున్నాడు కదా. అందుకని యేసు ప్రభు వచ్చే నాటికి ఎలా ఉండాలి? ఆజ్ఞలన్నీ కంఠమునకు హారంగా ఉండాలి. బాసికమునకు చక్కగా బాసికము కట్టుకోవాలి. చేతికి ఇది కట్టుకోవాలి. అలా అద్భుతంగా ఆజ్ఞలతో బ్రతకాలి. రేపొద్దుట యేసుప్రభు రాగానే ఎస్తేరు ఎలాగైతే ఆ రాజుకి ఎనసొంపుగా, అందగత్తిగా, సౌందర్యవతిగా కనిపించిందో, నువ్వు కూడా అద్భుతంగా పరలోక రాజ్యములో వైభవాన్ని నువ్వు అనుభవిస్తావు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని, తండ్రి ప్రేమను ప్రదర్శించాలని, దేవుని ఆజ్ఞలు మాత్రమే గుర్తుపెట్టుకుని మిగతా అన్నీ విడిచిపెట్టమని. ఒకవేళ ఉంటే అనుభవించు, ఒకవేళ బంగారం ఉంది, ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అనుభవించు. కానీ దానికంటే ఏది విలువైనది? వాక్యం ఎలా మాట్లాడాలో తెలియాలి,
ఏం మాట్లాడాలో తెలియాలి, ఎక్కడ కూర్చోవాలో తెలియాలి, ఎక్కడ కూర్చోకూడదో తెలియాలి, దేంట్లో మాట కలపాలో తెలియాలి, ఎందులో మాట కలపకూడదో తెలియాలి, ఎక్కడ నవ్వాలో తెలియాలి, ఎక్కడ ఏడవాలో తెలియాలి. అన్ని విషయములలో నీ యొక్క బాసికమునకు కట్టుకో, నీ యొక్క కంఠమునకు కట్టుకో, నీ చేతికి కట్టుకో. ఎక్కడికి వెళ్ళినా ఈ 733 ఆజ్ఞలను ప్రకారంగానే నీ నడవడికి ఉండాలి. ఎందులో కొంచెం డీవియేట్ అయినా ఆ రాత్రికే యేసు ప్రభు అనే దీపాన్ని వెలిగించు, చీపురు పట్టుకో, తుడుచుకుని దాన్ని వెతుక్కో, మళ్ళీ తగిలించుకో. పెండ్లి కొడుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి నువ్వు ఈరోజు సిద్ధంగా ఉండాలి. అందుకని నిరీక్షిస్తున్న ఎవరు ఇప్పుడు మనం విడిది గదిలో ఉన్నటువంటి పెళ్లి కూతురు లాంటి వాళ్ళం. కాబట్టి ఏది హారము, ఏ అలంకరణ తేడా వచ్చినా మొత్తానికి నరకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్. కళ్ళజోడు పడిపోయినా పర్లేదు, కాసేపు అలా కర్రేసుకుని పోవచ్చు. ఏమ్మా, బంగారము చైన్ పడిపోయింది, నువ్వు వెతికేయకు, డ్రైనేజీలు అంతా పిసికేయకు, పోతే పోనే. దాని గురించి ఆజ్ఞ పడిపోతే మాత్రం గుక్క పెట్టి ఏడిసి సంపాదించుకో. ఆజ్ఞ మాత్రం చాలా ఇంపార్టెంట్. బంగారు వజ్ర వైడూర్యంలో నిన్నేమి కాపాడో అవి ఎలాగూ వస్తాయి. ఇది కాపాడుకో, అది ఆటోమేటిక్గా నీకు వస్తాడు దేవుడు. దేవుడు అట్టి ధన్యత, అట్టి యోగ్యత ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ఒకవేళ ఎవరికైనా లేకపోతే తండ్రి ప్రేమ మీరందరూ కనపరిచి వారిని కాపాడుకోవాలని, అటువంటి వారిని అంగీకరించాలని నేను ఎంతో ప్రేమగా మిమ్మల్ని అందరినీ కోరుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ప్రభు, నీ ఆజ్ఞలు ఎంత ఇంపార్టెంటో, నీ ఆజ్ఞలు ఎంత గొప్పవో, నీ ఆజ్ఞలు అనేటువంటి అలంకరణ ఎంత ఉన్నతమైనదో తండ్రి మాకు అనుగ్రహించండి. అప్పుడు తండ్రి ప్రేమ అంటే ఏంటో తండ్రి మా జీవితంలో తెలుస్తుంది. ప్రభువా, నీ వచ్చేటప్పుడు తండ్రి నాయన ఈ ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోతున్నప్పుడు ప్రభువా, పెండ్లి కుమార్తెగా అలంకరించబడిన ఆజ్ఞలనే అలంకరణతో, నీతి క్రియలనే తెల్లని వస్త్రముతో ప్రభువా ధన్యురాలుగా నిలవబడిన ఆ పెండ్లి కూతురు ప్రభువా ప్రశస్తమైన వస్త్రాలతో ప్రభు తండ్రి నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నాయన ఈ భూమి కింద ఉన్నటువంటి ప్రతి మొక్కడు మోకాలు వంగి ప్రభువా చూడాలి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసే తండ్రి ప్రపంచమంతా కూడా ప్రభువా తండ్రి చూసి గర్వపడే ఒక ఉన్నతమైనటువంటి స్థితి, హెచ్చింపు తండ్రి పెండ్లి కుమార్తెగా మాకు ఇస్తూ ఉన్నావు తండ్రి. అందుకని ప్రతి ఆజ్ఞ కాపాడుకుని ఆజ్ఞ ప్రకారంగానే జీవించి ఆజ్ఞలన్నీ 733 ఆజ్ఞలు గుండెల్లో నాయన పాతుకుని వాటిని ధ్యానిస్తూ జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.